జగన్ని మాదచ్చదినినో లేకపోతే ఆనా డాష్ డాష్ గాడనినో ఇట్లా అనేక రకాలైనటువంటి బూతులు తిడతా గతంలో పోస్టులు పెట్టినప్పుడు అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఆగ్రహంతో ఆ ప్రభుత్వపు పనితీరు చూసి విరక్తి చెందిన ప్రజలు నిలదీస్తారు. అంత మాత్రాన వాళ్ళ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు అరెస్ట్ చేస్తారా, ఇది ఎక్కడి దుర్మార్గం అంటూ వార్తలు రాసి భావ ప్రకటన స్వాతంత్రం మంట కలిసిపోయింది, ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యం వెళ్తుందని చెప్పినటువంటి అదే పత్రికలు ఇప్పుడు రివర్స్లో స్పందిస్తున్నాయి. ఏదైతే చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ మీద గతంలో పెట్టినటువంటి సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి విఘ్నేష్ అనే వ్యక్తిని వీరఘట్టం మండలంలోని దశవంతపురానికి సంబంధించినటువంటి వ్యక్తిని కుర్రోడు, అతను కాలేజీ చదువుకుంటున్నాడు, అతనిని అరెస్ట్ చేసినటువంటి సంఘటన అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఓ పక్కన అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో సోషల్ మీడియా పోస్టులు అరెస్టులు ఒకప్పుడు తప్పుబట్టినటువంటి పత్రికలు ఇప్పుడు సమర్థిస్తున్నాయి. ఒకప్పుడు సమర్థించినటువంటి సాక్షి ఇప్పుడు తప్పుబడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే ఎవరి కోసం వాళ్ళే తప్పించి సోషల్ మీడియా పోస్టులు తప్ప రైట్ అంటే మా వాళ్ళకి అనుకూలంగా ఉంటే రైటు, ఎదురోళ్ళకి అనుకూలంగా ఉంటే కనుక రాంగు అనేటటువంటి రూట్నే ప్రస్తుతం ప్రొజెక్ట్ చేస్తున్నారు.